HAL. Assemble to take off. సో ఇక్కడ నుండి బుల్లెట్లు పోతాయి అనుకున్నా డబ్ 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 అని. సో అది అనమాట కింద మిసైల్ అనమాట. అది అయితే కనుక సాటిలైట్ త్రూ అనమాట గైస్. సో నౌ వీఆర్ ఎంటరింగ్ హాల్ 2. మన కోసం డోర్గా ఓపెన్ చేస్తున్నారు, విఐపి కాబట్టి బయట కర్ణాటక అంటే ఆ మాత్రం ఉండాలా. హాల్ 2. సో హాల్ 2 ఎంట్రెన్స్ అనమాట. సో ఇలా ఉంటుంది హాల్ 2లో. సో అన్ని మెడల్స్ అనమాట. సో ఆల్మోస్ట్ అన్ని మెడల్స్, ది గ్రేట్ మెడల్స్. అసెంబుల్ టు టేక్ ఆఫ్. సో ఇది కిడ్స్ పేజ్ అని అనమాట. సో ఇక్కడ మనం ఇక్కడ డయాగ్రామ్స్ కానీ వేయచ్చు. వాళ్ళు పైకి కానీ పోతున్నాం గైస్. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట హాల్ 2లో. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే పోతున్నాం. దెన్ లెట్స్ గో ఫర్ ద ఫస్ట్ ఫ్లోర్. ఓన్లీ ఫర్ చిల్డ్రన్స్ అలౌడ్. Steadfast, skilled, and unbreakable. I am HAL, the force behind the forces, the wings of Bharat. I am HAL, the wings of Bharat, the force behind the forces. A Maharatna, a jewel of Atmanirbhar Bharat. సో ఇప్పుడైతే కనుక మొత్తం మనం అంతా చూసేసాం గైస్. అంటే ఐ మీన్ ఫస్ట్ ఏరోప్లేన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఇది ఎలా స్టార్ట్ చేసినారు, ఏ ఇయర్లో స్టార్ట్ చేసినారు, ఇప్పుడు అప్గ్రేడ్ వర్షన్స్ ఏంటి, అసలు ఎన్ని కష్టాలు పడినారు ఈ ఏరోప్లేన్ అనేది మనము మామూలుగా క్రియేట్ చేసేదానికి, ఎన్నిసార్లు ఫెయిల్ అయినారు, ఏం సంగతి అని చెప్పేసి మొత్తం A to Z అయితే కనుక మనకి ఇక్కడ చూపించారనమాట. సో ఫైనల్గా అయితే కనుక మనం హాల్ 1, హాల్ 2, హాల్ 3 అనమాట. హాల్ 3 అని అంటే కనుక ఇప్పటి వరకు మనం అయితే లోపల పార్ట్స్ నార్మల్గా అవి టాయ్స్ అంటే ఐ మీన్ బొమ్మల ప్రకారంగా చూసినాం. మామూలుగా మనం అవి ఎలా అయినాయి, ఏం పరిస్థితి అని చెప్పి చూసినాము. ఇప్పుడైతే కనుక మన కళ్ళ ముందరనే రియాలిటీ అనేది ఉందన్నమాట గైస్. సో ఆ రియాలిటీ ఏందో నేను మీకు చూపిస్తాను, మీరు కానీ చూసేయండి. సో ఇంత పొడుగ్గా ఉంటాయి అన్నమాట. సో మనమైతే లోపల చూసిన పార్ట్స్ సో బయట ప్రకారంగా అయితే కనుక ఇలా ఉంటాయి అన్నమాట. ఇంత పొడుగ్గా ఉంటాయి. అందులో అక్కడ మనుషులు కూర్చుంటారు అనమాట ఆ టాప్ మోస్ట్లో. సో ఇది బుల్లెట్లది అనమాట గాయస్. సో అందుకని చెప్పేసి ఇది నేను అనుకుంటున్నా. సో ఇక్కడ నుండి బుల్లెట్లు పోతాయి అనుకుంటా డబ్ 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 అని. సో అది అనమాట కింద మిసైల్ అనమాట అది. సో కింద నుంచి అది రాకెట్ వేసేది. సో ఇది ఏరోప్లేన్. సో ఇదైతే కనుక పారాషూట్ అనమాట. నార్మల్గా మనము ఏదైనా ఎమర్జెన్సీ త్రూ అయితే కనుక మనం పారాషూట్ పెట్టుకొని దూకుతాం కదా. సో అదైతే కనుక ఇది పారాషూట్. సో ఇది హెలికాప్టర్ అనమాట గైస్. సో మనం చూసుకునేటైతే కనుక ఇంకా లోపల కనుక అటు సైడ్ వెళ్తే కనుక ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. సో మనమైతే అన్నీ చూసేద్దాము ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ. మెయిన్ త్రూ. సో ఇది సిగ్నల్ త్రూ అనమాట, సిగ్నల్స్ లాగా. సో ఇది పెద్ద హెలికాప్టర్. వావ్. సో ఇప్పుడైతే కనుక మనము ఇక్కడ కనుక చూసేద్దాం గైస్. సో పెద్ద హెలికాప్టర్. సో ఇంకా ముందుగానే పోతే కనుక ఇంకా దండిగా ఉంటాయి, అది కనుక చూసేద్దాం గైస్. సో దెన్ లెట్స్ గో గో గో. HP T-32. అయితే కనుక శాటిలైట్ త్రూ అనమాట గైస్.
బట్ ఇక్కడ పిల్లల జోన్ కనుక ఇది ఒక ఏరోప్లైన్లో ఇలా తాపలెక్కి ఇలా లోపల నుండి వచ్చి ఇలా జారుకుంటూ పోయేదన్నమాట. సో ఇక్కడ ఆడుకునేదానికి కనుక స్వింగ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడైతే కనుక మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారనమాట గైస్. రాకెట్స్, ఏరోప్లైన్స్, మామూలుగా హెలికాప్టర్లు, మామూలుగా పైన తిరిగే యుద్ధ విమానాలు ప్రతి ఒక్కటి చూశారనమాట. సో ఇక్కడైతే కనుక అడల్ట్స్కి వచ్చేసి ఓన్లీ 120 రూపీస్, కిడ్స్కి అయితే కనుక 50 రూపీస్ అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేయండి, ఎందుకంటే మనకు నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాం, జస్ట్ ఒక పిల్లలకు మనకు ఒక 500 లోపల అయితే కనుక అంతా బాగా చూసేయచ్చు గైస్. సో కాబట్టి ప్లీజ్ అందరూ ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.